చాలా కష్టపడి చికెన్ ఫ్రై అయితే చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో అందుకోసమని మేము చికెన్ ఇంటి నుంచి వచ్చేటప్పుడే తీసుకొచ్చుకున్నాము. ఇంటి నుంచి వచ్చేటప్పుడే ఒక 3 kgs చికెన్ని మంచిగా వాష్ చేసి తీసుకొచ్చుకున్నాము. ఇప్పుడు దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, గరం మసాలా అన్నీ వేసి కలిపి పెట్టేసుకున్నాము. మా దగ్గర ఎక్కువ స్పూన్స్ లేకపోవడం వల్ల నేను చేతి కొలతలనే యూస్ చేశాను. కానీ చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి. అందులో ఏది ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. మేము కొత్తిమీర ఇంకా పుదీనా కూడా మ్యారినేట్ చేసేటప్పుడే వేసి పెట్టేసుకున్నాము. ఫైనల్గా 2 స్పూన్స్ కర్డ్ వేసుకొని మంచిగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసాము. ఒక 10 నిమిషాల తర్వాత మా ఫ్రెండ్ అయితే ఆ కర్రీని వండడం స్టార్ట్ చేసింది. మేము ఇంకా అన్ని కట్టెల పొయ్యి పైనే చేసుకున్నాము. ఏం స్టవ్ అయితే తీసుకెళ్ళలేదు అక్కడికి. కానీ మేము కట్టెల పొయ్యి పైన వండుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ ఆ కర్రీ వండడానికి చాలా కష్టమైంది.